దళపతి విజయ్ సృష్టించిన సునామీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత దళపతి విజయ్ సృష్టించిన సునామీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల ద్వంద్వాధిపత్యానికి తెరదించుతూ తొలి ప్రయత్నంలోనే విజయ్ సాధించిన అద్భుత విజయం రాజకీయ విశ్లేషకులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ఈ చారిత్రాత్మక విజయం మీద పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్పందనలు మొదలయ్యాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయ్కి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపినట్టుగా వినికిడి. ఈ ఫోన్ కాల్ ఇప్పుడు ఇరు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. గతంలో చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో జగన్ అలాగే విజయ్ భేటీ అయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. ఆ పరిచయంతోనే విజయ్ సాధించినటువంటి థంపింగ్ విక్టరీని అభినందిస్తూ జగన్ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారని సమాచారం. కేవలం సినీ గ్లామర్తోనే కాకుండా పక్కా రాజకీయ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి విజయ్ శైలిని జగన్ ప్రశంసించినట్టుగా తెలుస్తోంది. యువతలో ఉన్నటువంటి క్రేజ్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సాధించినటువంటి సక్సెస్ రాబోయే రోజుల్లో దక్షిణాది రాజకీయాల్లో కీలక మార్పులకి సంకేతంగా మారుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైఎస్ జగన్ అలాగే విజయ్ మధ్య జరిగిన ఈ సంభాషణ కేవలం మర్యాదపూర్వకమైనదేనా లేక దీని వెనక ఏమైనా భవిష్యత్ రాజకీయ సమీకరణాలు ఉన్నాయా అనే చర్చ కూడా మొదలైంది. ఏపీలో జగన్, తమిళనాడులో విజయ్ ఇద్దరూ కూడా యువ నాయకత్వానికి, ప్రాంతీయ అస్తిత్వానికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి నేతలుగా గుర్తింపు పొందారు. విజయ్ తన ప్రసంగాల్లో పేదరికం, సామాజిక న్యాయం గురించి మాట్లాడడం, జగన్ అమలు చేసే సంక్షేమ పథకాల తరహాలోనే ప్రజలకు దగ్గరవ్వాలని ప్రయత్నించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడే సాన్నిహిత్యం భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కూడా ఒక బలమైన ప్రాంతీయ కూటమికి పునాది వేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకే వంటి దిగ్గజ పార్టీలను ఎదిరించి విజయ్ జెండా ఎగరేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ విజయం పక్కింటి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద పాఠం వంటిది. ప్రజల్లో మార్పు పట్ల కాంక్షని విజయ్ సరిగ్గా అందిపుచ్చుకున్నారు. జగన్ తన ఫోన్ కాల్ ద్వారా ఒకవైపు స్నేహాస్తాన్ని అందిస్తూనే మరోవైపు మారుతున్న రాజకీయ ముఖ చిత్రాన్ని నిశితంగా గమనిస్తున్నారని అర్థమవుతోంది. విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడే మొదలైనప్పటికీ ఆయన సాధించిన ఈ విజయం దక్షిణాదిలో ఒక సరికొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. చివరిగా వైఎస్ జగన్ అభినందనలు కేవలం వ్యక్తిగత స్పందనగా కాకుండా రెండు రాష్ట్రాల మధ్య ఉండే రాజకీయ వారధిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులుగా చూడొచ్చు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు ఏ దిశగా పయనిస్తుందో, అలాగే ఈ క్రమంలో జగన్తో ఆయన స్నేహం ఏ రకమైనటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఏదేమైనా విజయం సాధించినటువంటి విజయ్ సాధించిన ఈ క్లీన్ స్వీప్ విజయం భారత రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం అనడంలో అతిశయోక్తి లేదు. రాబోయే 5 ఏళ్లలో విజయ్ పరిపాలన మరియు ఇతర పార్టీల్లో ఆయన వ్యవహరించేటువంటి తీరు దక్షిణాది రాష్ట్రాల మధ్య సరికొత్త బంధాలను పెనవేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంశంలో భాగంగా చాలామంది వైఎస్ జగన్ అభిమానులు కూడా గడిచినటువంటి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ వైపే నిలబడ్డారనేది మనకు అర్థమవుతుంది. రీసెంట్గా కూడా జరిగినటువంటి ఒక రోడ్ షోలో విజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోని ఎత్తి గాల్లో చూపిస్తూ అభినందనలు ఇచ్చినటువంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.